వినవే మానస గురు బోధ బుద్ధి గనకున్న తరువాత యమునితో బాధ వినవే మానస గురు బోధ కనికారమింతైన లేదా మట్టి తనువు నిత్యము కాదు కాటికి బోధ వినవే మానస గురు బోధ మున్ను చేసిన కర్మ శేషం తాను మన్ను పాలయ్యున్న విడువాదు దోషం మున్ను చేసిన కర్మ శేషం. ఎటువేండి ఈ మనిషి ఈ ఊళ్ళ రాకన్నా పోయి వస్తాడేమో అంటే జాడలేదు పత్తలేదు. మరి గేట్ బయట గిట్టున్నాడా? ఓయ్ గీడ గోనిడిసి కూని రాగాలు మంచిగా తీస్తాను కానీ ఏం పని పాట లేదా నీకు? పని లేకుంటుడు కాదే, నా గొంతులున్న రాగాలను గంతులేపిస్తున్నా పాడవాడి. నువ్వు అవిటితోని గంతు లేపిస్తే నేను నీతోని గంతు లేపిస్తా. నాకు కోపం గిట్ట అత్తే. అయినా ఇంట్లో పని పాట లేదా? అచ్చి గీడ కూర్చొని కూని రాగాలు తీస్తున్నావు. ఇంట్లో పని ఏమున్నదే, అంత తీరి పనే ఉంటుంది. ఏమో కూర్చుని దగ్గర చూడతావు. ఏడ తీరింటి పని? నువ్వు నిమ్మలంగా ఉంటే పని తీరినట్టేనా? బువ్వ జాగాల బువ్వే ఉన్నది, కూర జాగాల కూరే ఉన్నది. పో దుకాణంలోకి పోయి ఉప్పు ప్యాకెట్ తీసుకురా పో. ఏందే నేను ఉప్పు ప్యాకెట్ ఏమన్నా? ఇంకా నయం, ఓ సీర కట్టుకొని ఇంత పని చేయవట్లేవు. నువ్వు కట్టుకొని చేస్తా అంటే నేనెందుకు అద్దంట? నీ మాట ఎప్పుడన్నా నేను కాదన్నానా? ఇగో ఈ మాటలకే కోటలు దాడుతుంది నా కోపం. నీ కంటికి ఎట్లా కనిపిస్తానే? ఉత్తగన్నందుకు మెత్త మాట్లాడుతున్నావు. మెత్తగా మాట్లాడకపోతే చెత్తోలే తీసేస్తావు గాని పో దుకాణంలోకి పోయిరా పో. మళ్ళా గట్టే మాట్లాడితే గొల్లె పెట్టి చంపుతా అమ్మ ఏమనుకుంటానో. నేను ఉప్పు ప్యాకెట్ తెచ్చేటోని లెక్క కనిపిస్తానా నీకు? అగో ఈ కూరడితో పోనంటే కారం బుక్కినట్టు చేస్తానేవేంది? నిన్ను నువ్వు ఏమంటన్నా? ఏమంటానవా? ఉప్పు దేపు అంటే ఏమన్నట్టే. ఇక ఉప్పు తెచ్చే తుప్పు కళ్ళ లెక్క కనిపిస్తానా నీకు? అరే నిన్నేమన్నా నీకు ఇంతగానం కోపం వస్తుంది? ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు? నీకేమన్నా జీతగానే అనుకుంటానవా? జీతగాడు ఎందుకు వస్తాడే? నువ్వు చేస్తానవు పని అని 60 మంది వచ్చి అవసరం అవుతారా? పోయి తెచ్చుకోబా. అరే పిసగిట్ట లేచిందా నీకు? నేను పోయి తీసుకొచ్చి అండి పెడితే కమ్మగా తింటావా? పోయి తీసుకొస్తే ఏమొస్తుంది నీకు? ఏ అమ్మా ఆటలు దాడుతున్నావు, చేయి ఆడతా చెప్తానా? అన్నెందుకు వస్తానా? పోయి తెచ్చుకోగా. చెయ్యి లేపుడు కాదు, పొయ్యి లేసి కాలుతా అమ్మ ఏమనుకుంటానో. నాకు అసలు పనులు చెప్తాను అనే ఏమనుకుంటానో. నేనంటే ఇంకోసారి చెప్తే నిన్ను నరకనే నరుకుతా అమ్మ. నా రేంజ్కి తగ్గ పనులు చేస్తా, ఇటువంటి పనులు చెయ్యా. ఏమనుకుంటానో నేను అంటే నేను అటు ఉప్పు తెస్తే అది ముద్దు ఆపలేక కూర్చుంటుందట. అది గంత లాగం తప్పింది. అది ఆగు, ఇంకోసారి చెప్పని నా సంగతి ఎందుకు చూస్తా. బండి పోతాను, పోనీ బండి పోనీ చెప్తా. ఇంటి కాడ కొనుక్కుంస్తలేదు అమ్మ. మనిషిని ఆగని చెప్తాంది. ఇది కాకుండా ఏంద్రా కూసో. ఏమేంద్రా రమేష్ ఇట్లా బయలుదేరినావు? నీకు నువ్వే పడతానవేంద్రా? ఎట్లేదన్నా అట్టిగా వచ్చిన ఇంటికాడ ఉంటా నా పిల్ల ఊక పని చెప్తాందన్న నాకు. అందుకే ఇటు బాట పట్టిన. ఇటు బాట పట్టడేమో కానీ పెళ్ళ మాట అంటే నిన్నే మూట కడతాదిరా. అస్సలు వినద్దు. వినొద్దంటే ఎట్లనే? ఇంటికాడ ఉన్న కర్వానికి ఇగో ఇద్దేపో ఇగో అద్దేపో అని అటు ఇటు తోలుతుంది. తిక్క లేచి పక్కకి వచ్చిన నేను. నువ్వు ఇట్లా పక్కకత్తే మొత్తానికి పక్క పెడతారా మళ్ళా. ఎక్కడేం పని లేక కుక్కలో ఉరికిస్తారు, మనం ఉరుకుతావురా. మనం ఉరకకున్నా వాళ్ళు ఉరికిస్తారు కదన్నా. ఆడోళ్ళు అన్నాక గట్టిగా చెప్తారా, అవి తింటావురా నువ్వు. మాటకు మాట ఎదిరియాలే. ఎదిరిస్తే నన్ను బెదిరిస్తానన్నా, ఏం చేయాలి? ఆమె నిన్ను బెదిరిస్తే నువ్వు కయ్యవాళ్ళు పనిచేసి కుయ్యవాళ్ళు కూడా కూర్చుంటావురా. ఏం చేయమంటావన్నా? దాని మాట తప్పితే గేటు కురి పెడుతుంది నన్ను. ఎటు ఏగలేక యోగిట వచ్చిన. అరే రమేష్, నిన్ను పాకిస్తాన్ పంపిన పాపం లేదురా. మన మొగల పరుగుతానమేంద్రా? నన్ను చూసి నేర్చుకోరా. నిన్ను చూసి నేనే నేర్చుకోవాలన్నా? నీకంటే 100 వాళ్ళు నేను. నీ లెక్క పెళ్ళని భయపెట్టండి కాదు నేను.
ఇదివరదాకా నా పెళ్ళం గట్టిన పని చెప్తే దాని సంగతి చెప్పొచ్చునా. అవునా? వదిన నీకేం చెప్పింది? నువ్వు వదిన ఏమన్నావు? ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పరాదే. ఇట్లా పిల్ల మాట ఇన్నుడు నాతో కూడా అయితలేదు. ఇదివరదాకా నా పెళ్ళం కూడా ఉప్పు దేపో పప్పు కూర అన్నట్టు మాట్లాడింది. నేనెందుకోవాలని గట్టిగా మాట్లాడినా. కుయ్యవల్లే ఎక్కతక్క మాట్లాడితే సంపుదా అని చెప్పిన. ఏంది ఇంకా ముత్త అంత పనికి చంపుకున్న దాకా పోయినాయి ఆ మాటలు? నువ్వు గ్రేట్ అన్నా. మరి అట్టిగా అనుకున్నావురా? వాళ్ళకు భయపడితే బూడలం అయిపోతావురా మనము. నన్ను చూసుకొని నేర్చుకోరా పెళ్ళాలతో ఎట్లుండానో. వాళ్ళు చెప్పిన మాటలుంటే మనకు చెప్పులు లెక్క చూస్తారా. మనం మొగోళ్ళంరా. చిన్న పనులు చెప్పినందుకు దున్నపోతిరంగా నా మీద ఎగురుతారా? ఉండు, ఈ సంగతి చెప్తా. అరే తమ్ముడు, ఏడున్నావురా? అక్క ఇంటికాడుగా. నువ్వు మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా గాని మీ బావ కథలే మంచిగా లేవురా. ఎందుకక్క? ఏమంటాడు నిన్ను? ఇవ్వరాక శ్రీమంత చిన్న పని చెప్తే దోమలు కుట్టినట్టు మాట్లాడుతాండ్రా నన్ను. అవునా? బావకు భయం లేకుండా పోతుంది అక్క. ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఆ దోమకు దోమల పోగ పెడదాం మరి. ఏం పెట్టినా మనసే గాని మీ బావపై ఇలా భయం జొర్రాలరా. లేకపోతే మన మాట వినడు. అట్టినే తీసి పడేస్తాండ్రా నన్ను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అక్క మరి మనం? దారా చెప్పనా ఇయ్యాల ఏదన్నా ఒకటి తేలాలి. అంటే ఏమన్నా మునిగిపోయిందా అక్క? మునిగిపోకట కాదురా, ఇయ్యాల మీ బావ సంగతి చెప్పాలని అంటానా. నువ్వు తొందరరా, బయలుదేళ్ళు. సరే అత్త. అక్క నిన్నంటాడా బావా? బిడ్డ, ఇలా మా తమ్ముడు వస్తాడు. వచ్చినాక నీ సంగతి ఆవు. ఇప్పటికైనా మంచిగుంటురా. ఆడోళ్ళకి భయపడే కాలం పోవాలి. నేను ఏ కాలం నుంచి మంచిగుంటే కానీ అవు పొద్దుగాలు ఉప్పు తెమ్మంటే లేకపోతే మరి కూర ఎట్లనే ఏం వేసుకొని తింటావు ఇంటికి పోయి? అండకుంటే ఊకుంటున్నారా? కూర ఎందుకు అంటలేదని మళ్ళీ వెళ్ళి పెట్టనా? ఈ సత్తన్న అంటే ఉట్టికనే నారా. కాలుకెత్త మెడకెత్త కాలుకెత్త ఏమనుకుంటానో నేను అంటే. నా దేనికేసినా మంచిదే కానీ అటు చేసి నీ మెడకు రాకుండా చూసుకో. జర జాగ్రత్త నాడలతోటి. నేను గట్ట చేసుకుంటారా? గంత ఎడ్డున్నారా? అవు కానీ నువ్వు భయపడకుంటే ఇంటికో. మా ఇంటికి పోతా. గట్ల భయపడితే నేను మొగని ఎట్లయితా? ఆడలను భయపట్టియాలి కానీ. ఉన్నావానే? ఉన్నకుంటే ఎటు పోతా? ఏ పోంగా నేను అద్దన్నా కానీ కూర అన్నా వాలేదు మరి. అంటే బావా అంటపోతే నువ్వు ఊకుంటావా? నువ్వు గిల్లకెళ్ళిస్తాను మీద బావారి. నువ్వెప్పుడు వచ్చినావు? మంచిగానే ఉన్నా కానీ ఏంది తుఫాన్ పర్యటన చేసి ఒకటి మొగానా? ఏమో గట్ల అంటున్నావు. అది రావద్దా? రాక వచ్చినండేమో గట్ల మాట్లాడుతున్నావు. ఇంతకుముందే వచ్చిన బావా అంత మంచిదేనా? అయ్యో, అడిగినందుకే తప్ప అనే గట్టన పడుతుంది. ఏదో బామ్మర్దని అడిగినా. ఎప్పుడు వచ్చినా అన్నదిగా తప్ప వచ్చిందానే? తప్పేం లేదు బావా. నువ్వు కాకపోతే ఇంకెవరు అడుగుతారు? అడుగు. అడిగినందుకే మీ అక్క కడిగినట్టు చెప్తాంది. ఇంకా నేను అనాచతట్టున్నదా? అవగాని కూర నేనవా? అడ్డింది బావా చికెన్ కూర. చికెన్ కూరనా? పొద్దుగాల ఉప్పుదేమ్మని గంతలు నిలబెట్టినావు నాతోని. చికెన్ ఎప్పుడు వేసేద్దా మీ అక్క? బావా వచ్చేటప్పుడు నేనే తెచ్చిన, అందరం కలిసి తిందామని. మరి ఇంకేది? మళ్ళీ అందరం కలిసి తిందాం. నువ్వు ముందుగా తింపో బావా, మేము తర్వాత తింటాం. బావంటే ఎంత మర్యాదరా బామాది నీకు? నీ పైసలతోనే చికెన్ తెచ్చి నువ్వే తింటలేవారా? అన్నం మీద రాను. అగో చూసిన వారతమ్మ, మీ బావకు ఎంత బల్పు ఉన్నదో. గదే బల్పురా మనం అంచాల్సింది. మన మంచుడు కాదక్క, గీ చికెన్ తినని అదే అంగుతుంది. నువ్వు మొదలైతే పోయి అన్నం అయిపో, బావకు తింటాడు. ఈ చికెన్ తో అన్నం తిన్నాక మా బావ సంగతి ఎట్టుంటుందో చూడుర్రిగా. చికెన్ తెచ్చి మంచి పని చేసినావు. కమ్మ ఉన్నదా బా? ఒక్క నిమిషం ఆగు, నీకే తెలుస్తుంది. నాకే తెలుస్తుందా? ఏం తెలుస్తుంది?
కడుపు కాలిందా మరి? గలగల అంటుందా గలగల అంటుందా అదే మరి. అయ్యో ఏడికే ఏంటి బాబా అది? పోతాంటే బాగా ఆగబడతాను. నిన్ను కొనిచ్చినాక నువ్వేడింటావు బావా ఆగు. అక్క అక్క ఇక తాడు పట్టుకురా పో దొరికిందా అరే, ఏ, ఇడు బాబా నేను పోవాలి. నిన్ను కొనిచ్చినాక నువ్వేడింటావు బావా బావాలి. ఆ బింపురే. లేదండి మరి బామ్మని. ఇది బావాలి కదా ఆ బింపే నీ మొగన్నే. ఇప్పుడే కలుపురా అప్ప కలుపురా ఇప్పుడే అమ్మా. ఇప్పుడే ఏందే ఇద్దరు కలిసి నన్ను కట్టేసి ఏ నువ్వు పోవాలి. పోగుడు ఎక్కడదండి పొద్దుగాల ఎట్లా మాట్లాడున్నట్టు దుఃఖాలకు అంటే మొగని చెట్ల పని చెప్తే నువ్వు ఆడదాన్ని నువ్వు చూసుకోవాలి కానీ గందుకే చేసుకున్న మరి బాగా మాట్లాడుతుంది కదా ఇక ఉండు ఆహా అప్పుడు ఇడిచిపెట్టే ఇడిచి పెడితే గాని నేను చెప్పినట్టు నువ్వు వింటావా నేను ఇలా వినకుండే నేను ఇడువా అబ్బా బాత్రూమ్ పోవాలనే ఇడిచిపెట్టే ఇడిచిపెట్టా నువ్వు చెప్పినట్టు ఏం చేసిపెట్టు అప్పుడు ఇడిచిపెట్టే అబ్బా పక్క ఖచ్చితంగా కర్మ ఇడిచిపెడదా మరి ఇడిచిపెడతామది వింటావు కదా చెప్పిన మాట ఇచ్చి పెడదాం అట్టిగా పైలేం బా మెల్లవు ఎన్ని రన్లు తీసినావా ఏమో బామ్మది లెక్కలేవురా బామ్మది నేను ఎప్పుడు చికెన్ తిన్నాక ఇట్లా కాలేదురా ఇట్లా ఎందుకైందో అర్థమైతే లేదురా ఆ చికెన్ లా నేను మోషన్ గోళీలు కలిపిన బావా అందుకే అట్లా వచ్చింది నువ్వు మా అక్క మాట వినాలని లేకపోతే మా అక్క నీడు తావు అబ్బా బామ్మది ఎంతకమా చేసినావురా